అప్పట్లో మామూలుగా మింగనే లేదండి, గొంతు పోయేసరికి చూపించుకుంటాను ఇక్కడికి వచ్చి ఇప్పుడు తినగలుగుతున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హరీష్ రావురి, సర్జికల్ ఆంకాలజిస్ట్ని. ఇవాళ మన దగ్గర ఒక 40 years ఫీమేల్ వచ్చారు. తన మెయిన్ సమస్య ఏంటంటే కొద్ది డిస్ఫేజియా ఫర్ సాల్ట్స్, అంటే మింగడం కొద్ది ఇబ్బంది అవుతుందని, మెడ ముందు పెద్ద వాపు ఉందని, దానివల్లే మింగడం ఇబ్బంది ఏదైనా తను వచ్చారు. ఒక 3 months నుంచి బైలేటరల్ మల్టీనోడ్లో గైటర్ ఉంది. మన FNSC చేయగా అది PTC పాప్యులోథైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. తను మనకి టోటల్ థైరాయిడెక్టమీ విత్ సెంట్రల్ లింఫ్ నోడ్ క్లియరెన్స్ చేసాము. ఇప్పుడు చేసి ఆల్మోస్ట్ 8 days అయింది. తన మాటలను విందాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి, మీకు ఎలా ఉంది? బాగానే ఉంది, మింగటం కూడా బాగానే ఉంది. అప్పట్లో మామూలుగా మింగనే లేదండి, గొంతు పోయేసరికి చూపించుకుంటాను ఇక్కడికి వచ్చి ఇవాళ బాగానే ఉంది, ఇప్పుడు తినగలుగుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ గొంతు మింగట్లేదు అన్నారు సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి మంచిగా అది డయాలసిస్ అయ్యి మొత్తం చేయించాం. మీరు సర్జరీ చేసిన తర్వాత మంచిగా వచ్చారు. ముందు ఏదైనా సమస్య ఉంటే ఫస్ట్ చూంచుకోండి, బయాప్సీ కానీ ఏదైనా చూంచుకుంటే అర్థమైంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అందరికి థైరాయిడ్ స్వెల్లింగ్ వచ్చింది అనుకోండి, చాలా మంది దాని సైజ్ పెరిగి పక్కన లింఫ్ నోడల్ స్ప్రెడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నారు. అలా కాకుండా ఎవరికైనా కొద్దిగా డౌట్ అనిపించింది, క్యాన్సర్ డాక్టర్ దగ్గర రావాల్సిన అవసరం లేదు. మీరు ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా, లేదంటే ఒక మీ దగ్గర ఉన్న ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు టెస్ట్ చేసి అట్లీస్ట్ థైరాయిడ్ ఉంది, ఎంత సైజ్ ఉంది, దానికి ఏంటి ఒక సూది పరీక్ష చేసి అది క్యాన్సర్ నాన్ క్యాన్సర్ కాకపోతే వైద్యం ఒకలాగా, క్యాన్సర్ అయితే ఒక వైద్యం ఇంకోలాగా అన్నెసరీ నెగ్లెక్ట్ చేసి మింగడం ఇబ్బంది అయ్యేంత వరకు వెయిట్ చేయదు. ఇప్పుడు తనకి కంప్రెషన్ సిమ్టమ్స్ వల్ల ఇంత వచ్చింది. మీరు మింగడం ఇబ్బంది అంత వరకు వెయిట్ చేయకుండా ఉంటే మనం బెటర్ రిజల్ట్స్ రావచ్చు.